నిన్నటి రోజు లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు పెంపొందే గౌరవం, సభ గౌరవం పెంపొందే విధంగా ఇరు పక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ సార్, దాని మీద వద్దండి సార్, ఇంకొద్దండి. I am announced to the House, I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 26th February 2026 and signed by me. The Andhra Pradesh Assigned Lands Provision of Transfers Amendment Bill 2026, LA Bill number 10 of 2026. Second, the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams, Gram Sachivalayams Amendment Bill 2026, LA Bill number 11 of 2026. The above bills are before the House. Sorry, ఇంకా దాన్ని మీరు దాన్ని ఇంకా చేయాలి, చేయని ఇంకా మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. మాట్లాడు. చైర్మన్ గారంటే మాకు అపారమైనటువంటి గౌరవం అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన వినండి, మాట్లాడండి ప్లీజ్. నిన్న లేనివేది మాట్లాడలేదు అధ్యక్ష, ఉన్న విషయమే మాట్లాడాం. నేను ఏం జరిగింది అధ్యక్ష, ఎప్పుడైనా సరే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఒక అపోజిషన్ పార్టీ ఒక సబ్జెక్టు మీద డిస్కస్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి అధ్యక్ష. మీకు నోటీస్ ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న డిస్కస్ చేయడానికి మేము కాపీలన్నీ కూడా రెడీ చేసి శాసన మండలిలో పెట్టి మేము ముందుకు వచ్చాం అధ్యక్ష. వచ్చిన తర్వాత సాంప్రదాయం ఏంది అధ్యక్ష, సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతోనే నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. శాసన సభలో శాసన మండలిలో చెప్పిన తర్వాత అధ్యక్ష నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఏసీలో అంగీకరించాం కాబట్టే, మీ మాటకి గౌరవించాలి కాబట్టే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు, మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటు కదా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బీఏసీని పిలిపించండి, బీఏసీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ
తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఒకటి మీరు బిఎస్సి పిలండి. ఒక్క విషయం 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయాలు పిలవండి. రాజకీయాలు 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. Papers included in the list of business and deemed to have been laid on the table of the House. Now question of వాయిదా తీర్మానం. తిరుపతి లడ్డు ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేజీఆర్ భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14414 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభ ముందు ఉంచుతున్నా. అధ్యక్ష, పంచాయతీరాజ్ విభాగంలో